నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా వైశ్యుల ఇంట జన్మించినవని నీ ఒడి చేరగ వచ్చినమమ్మా జన్మించినవని నీ ఒడి చేరగ వచ్చినమమ్మా మా ఇంటి ఇలా వేల్పువె నీవని కంటి నిండ నిన్ను గొలిసినమమ్మా వేల్పువె నీవని కంటి నిండ నిన్ను గొలిసినవమ్మా వరములనిచ్చే సిరిగల దొరసని నిండుగా నిన్ను కొలువచ్చినామమ్మా పెనుగొండలో నా వెలసిన వాసవాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా మంగళ రూపిణి నీవేనంటూ మల్లెమాలలు తెచ్చినమమ్మా నీవేనంటూ మల్లెమాలలు తెచ్చినమమ్మా పసిడి పంటలుగా చదవాని పసుపు కుంకాలు ఇచ్చినమమ్మా కాచెదవాని పసుపు కుంకాలు ఇచ్చినమమ్మా దీనుల పాలిట దివ్య స్వరూపిణి దారి చూపి మమ్ము దరికి చేర్చవమ్మా పెనుగొండలో నా వెలసిన వాసవాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా సత్యము చూపే నిత్య సుమంగలి నిండుగా నీకు నీరాజనాలు నిత్య సుమంగలి నిండుగా నీకు నీరాజనాలు కొండ కోనల్ల వెలసిన వాసవి కోరిన ముడుపులు నీకేనమ్మా వెలసిన వాసవి కోరిన ముడుపులు నీకేనమ్మా మా మొక్కులు ముడుపులు స్వీకరించి నీ అక్కున చేర్చుకో వాసమాంబ తల్లి పెనుగొండలో నా వెలసిన వాసవాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా
పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండాదండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసవాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా వైశ్యుల ఇంట జన్మించినవని నీ ఒడి చేరగ వచ్చినమమ్మా జన్మించినవని నీ ఒడి చేరగ వచ్చినవమ్మా మా ఇంటి ఇలా వేల్పువె నీవని కంటి నిండ నిన్ను కొలిసినమమ్మా వేర్పువె నీవని కంటి నిండ నిన్ను కొలిసినవమ్మా వరములనిచ్చే సిరిగల దొరసని నిండుగా నిన్ను కొలువచ్చినామమ్మా పెనుగొండలో నా వెలసిన వసవాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా మంగళ రూపిణి నీవేనంటూ మల్లెమాలలు తెచ్చినమమ్మా నీవేనంటూ మల్లెమాలలు తెచ్చినమమ్మా పసిడి పంటలుగా చదవాని పసుపు కుంకాలు ఇచ్చినమమ్మా కాచెదవాని పసుపు కుంకాలు ఇచ్చినమమ్మా దీనుల పాలిట దివ్య స్వరూపిణి దారి చూపి మమ్ము దరికి చేర్చవమ్మా పెనుగొండలో నా వెలసిన వసవాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా సత్యము చూపే నిత్య సుమంగలి నిండుగా నీకు నీరాజనాలు నిత్య సుమంగలి నిండుగా నీకు నీరాజనాలు కొండ కోనల్ల వెలసిన వాసవి కోరిన ముడుపులు నీకేనమ్మా వెలసిన వాసవి కోరిన ముడుపులు నీకేనమ్మా మా మొక్కులు ముడుపులు స్వీకరించి నీ అక్కున చేర్చుకో వాసమాంబ తల్లి పెనుగొండలో నా వెలసిన వసవాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా పెనుగొండలో నా వెలసిన వాసమాంబా నీ అండా దండ మాకుండాలని పాలు పండ్లు పలహారాలు తెల్లని మల్లెలు నీకు తెస్తిమమ్మా ఓం సత్యరూపిణి శ్రీ కన్యక
తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా శుభద సర్వశాస్త్రరూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా. జై వాసవిమాత. ఈరోజు వాసవిమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మనం రామకోటి ప్రాంగణంలో హోమాలు, అమ్మవారికి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమాలని మద్దుల రవి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా నిరంతరంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సంవత్సరం అమ్మవారిని వినూత్నంగా ఆహ్వానించాము. డ్రోన్ ద్వారా అమ్మవారిని ఆకాశం నుంచి పుష్పపలకలో తీసుకొచ్చినట్టుగా ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ, మన ఊరు ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండం జరుగుతూ కారణం అందరి దాతల సహకారంతో జరిగింది. అట్లాగే మద్దుల రవి గారు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు వెరైటీగా కొత్తది తీసుకొచ్చి కొత్త చేయాలనే ఆలోచనతో ఇవాళ డ్రోన్తో సహా అమ్మవారిని తీసుకొచ్చాము. అట్లాగే ఇక్కడ పూజ కుంకుమ పూజలు, హోమాలు ఇవన్నీ బ్రహ్మాండం జరిగినాయి. ఇవి అందరి సహకారం జరిగింది. జై వాసవి. జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మరియు ఆర్యవైశ్యుల నుండి మా కుల పూర్వీకులైనటువంటి 102 మంది గోత్రికులు ఆత్మాహుతి అయినటువంటి ఈ పర్వదినం రోజున కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరములుగా అమ్మవారి ఆరాధనోత్సవాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా అమ్మని ఆరాధించడానికి, అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి కూడా వివిధ రకాలైనటువంటి పూజా విధానాల్లో, మన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి పూజా విధానాలని ఉపయోగించుకుని తద్వారా మన సువిశాలమైనటువంటి మన భారతదేశం అంతా కూడా సుఖశాంతులతో విశ్వశాంతిగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతగాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా ఈరోజు అందులో భాగంగా ఈ సంవత్సరము మహాలక్ష్మి యాగము, మహాలక్ష్మి సాధన కార్యక్రమాన్ని హోమ రూపంలో చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి సాధన అన్నది ఒక విజయనగర సామ్రాజ్య స్థాపనకి, విజయనగర సామ్రాజ్యం అంత వైభవం పొందడానికి ఈ యొక్క మహాలక్ష్మి సాధన హోమమే కారణం. అటువంటి పవిత్రమైనటువంటి హోమాన్ని మన ఏలూరు నగరంలో చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఈ సంవత్సరము దివి నుంచి భూమికి దిగి వచ్చిన విధంగా దేవదేవతైన ఈ ఆదిపరాశక్తి శ్రీ వాసవి మాతను
డ్రోన్ ద్వారంగా ఆకాశంలోంచి ఇక్కడ పూజా మందిరానికి తీసుకురావడం జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించిన మా కమిటీ మెంబర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని సాగించిన ప్రతి ఒక్కరికి మా ఆర్యవైశ్య కుటుంబంలో అందరికీ కూడా పూజ చేసుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. అలాగే ఈ సంవత్సరము ఈనాటి కూటమి ప్రభుత్వము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆరాధనోత్సవాన్ని, అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి శ్రీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పెనుగొండ అమ్మవారి యొక్క మూలస్థానమైనటువంటి జన్మస్థానమైనటువంటి పెనుగొండకి అమ్మవారికి ఈ రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకము. ఈ సందర్భంగా వారికి మా ఆర్యవైశ్యులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన మంచి ప్రభుత్వాన్ని అమ్మ ఆశీస్సులతో అందరూ కలగన్నటువంటి మంచి సుస్థిరమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి అమ్మకి ఆశీస్సులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటూ వారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మాఘ శుద్ధ విధియ రోజున అమ్మవారు ఆత్మార్పణమైనటువంటి పర్వదినాన ఆర్యవైశ్యులు అందరూ కూడా అత్యంత ఘనంగా అమ్మవారి ఉత్సవాలు ఆరాధనోత్సవాలుగా మన కమిటీ సభ్యులందరూ ఈ సంవత్సరం వినూత్నంగా ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా 27 హోమగుండాలు పెట్టి, నక్షత్ర హోమగుండాలు పెట్టి, ద్వాదశ రాశుల వారు 27 నక్షత్రాల వారు కూడా చక్కగా హోమంలో పాల్గొని మహాలక్ష్మి సాధనకు, మహాలక్ష్మి కటాక్షం పొందడానికి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి మూలమంత్ర హోమము, అలాగే 102 ఋషుల యొక్క గోత్రాలతో హోమము, మహాలక్ష్మి మూలమంత్ర హోమం పూర్ణాహుతి నిర్వహించి ప్రప్రథమ విశేషంగా అమ్మవారికి అభిషేకాలు కూడా నిర్వహించి వారందరూ లోకమంతా సుభిక్షంగా ఉండాలని కాంక్ష చేత ఈ లోక కళ్యాణార్థం చేసిన కార్యక్రమం అత్యంత దిగ్విజయంగా పూర్తయింది. తద్వారా అందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ సర్వజనులకు కూడా విరాజిల్లి సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై వాసవి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,